తెలంగాణ ప్రజల ఫ్యూజులు ఎగిరిపోయేలాంటి వార్తలు ఇవాల్టి దినపత్రికల్లో మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 5 నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అతి పెద్ద కుంభకోణం జరిగిందని తెలంగాణ పార్టీకి సంబంధించి ప్రధానంగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ధాన్యం కొనుగోలులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, 1000 కోట్ల రూపాయల వరకు స్కామ్ వెలుగు చూసిందని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. అయితే దానికి కౌంటర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఆయన చెప్తున్నారు, కేవలం 200 కోట్ల రూపాయల ధాన్యం సేకరణ జరిగితే 1000 కోట్ల కుంభకోణం ఎలా సాధ్యమని ఆయన ఎదురు ప్రశ్న వేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన వార్తలు ఇవాల్టి దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ముందుగా తొలి వెలుగు ఈ పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు. ఒకసారి ఉత్తమ్ కుమార్ 1100 కోట్ల స్కామ్, పౌర సరఫరాల శాఖలో భారీ దోపిడీ, కాంగ్రెస్ నేతలతో పాటు ఢిల్లీ పెద్దల హస్తం, గల్లీ మే లూటో ఢిల్లీకో బేజో అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ తీరు. రైస్ మిల్లల నుంచి డబ్బు వసూలు చేస్తున్న ప్రైవేటు సంస్థలు, సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి, మంత్రి ఉత్తమ్పై కేటీఆర్ సంచలన ఆరోపణలు అన్న వార్త మనకు తొలి వెలుగు ఈ పేపర్లో మనకు ప్రధాన శీర్షికగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి క్లియర్ కట్గా నమస్తే తెలంగాణలో కూడా మనం చూడవచ్చు. ప్రధానమైన వార్త వడ్ల స్కామ్ 1100 కోట్లు, ధాన్యం అమ్మకంలో 800 కోట్లు, సన్నబియ్యం కొనుగోలులో 300 కోట్ల అవినీతి అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలు మనకు ప్రధాన శీర్షికలుగా కనిపిస్తున్నాయి. 4 కాంట్రాక్ట్ సంస్థలతో కలిసి సర్కారు కుట్ర చేసింది. బ్లాక్ లిస్టులో పెట్టిన సంస్థకే కాంట్రాక్టులు ఇస్తారా? ఒకే రోజు కమిటీ, మార్గదర్శకాలు, టెండర్లు, మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ పాత్ర. ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. స్కామ్పై ఈడీ, సిబిఐకి ఫిర్యాదు చేయాలి. అవసరమైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు. సేమ్ టైం కేటీఆర్ అలిగేషన్స్ మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. దానికి సంబంధించిన వార్త కూడా కనిపిస్తుంది. ప్రతిదానికి జవాబు ఇవ్వలేమంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యను చూడవచ్చు. అయితే దీంట్లో వర్షన్ మనకు బీఆర్ఎస్ పార్టీ వర్షనే ప్రధానంగా కనిపిస్తుంది. ఒకసారి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దీనికి సంబంధించి చూద్దాం. దీంట్లో ఈ వార్తకు పెద్దగా ప్రియారిటీ ఇవ్వనట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడవచ్చు మనం. గల్లీ మే లూటో ఢిల్లీకో బేజా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. దానికి కౌంటర్గా ధాన్యం కొనుగోలులే 200 కోట్లు, 1000 కోట్ల స్కామ్ ఎలా? కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయాలని అడ్డగోలు మాటల, ఢిల్లీకి పైసలు పంపి పదవిని మీరు కొనుక్కున్నారేమో, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డిపై మంత్రి ఉత్తమ్ ధ్వజం అంటూ దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ఒక వారం రోజుల నుంచి బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లక్ష్యంగా టార్గెట్ చేసుకుని ఆరోపణలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున స్కామ్ చేస్తున్నారు అంటూ, యూ ట్యాక్స్ పేరిట వసూలు చేస్తున్నారంటూ ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత దాన్ని కేటీఆర్ టేకప్ చేసి దానికి సంబంధించిన అలిగేషన్స్ నిన్న చేసిన పరిస్థితి. దీనికి కౌంటర్గా అటు మహేశ్వర్ రెడ్డిని టార్గెట్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సేమ్ టైం బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ని కూడా టార్గెట్ చేసిన పరిస్థితి. మొత్తం మీద దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ దినపత్రికలో ప్రధాన శీర్షికలుగా కనిపిస్తున్నాయి. ఒకసారి వెలుగు దినపత్రికలో ఈ అంశాన్ని ఎలా ప్రస్తావించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మిల్లర్లతో కుమ్మక్కై మాపై నిందలు అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వీళ్ళు హైలైట్ చేసిన పరిస్థితి. సన్న బియ్యం కొనుగోళ్లు, వడ్ల అమ్మకాలలో 1000 కోట్ల అవినీతి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు. దానికి కౌంటర్గా ప్యారల్గా దీనికి సంబంధించిన వార్తలు మనం చూడవచ్చు. కేటీఆర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ హెచ్చరిక, అడ్డగోలుగా మాట్లాడితే సహించేది లేదు అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి ఈనాడులో ఈ వార్తకు సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు కూడా ప్యారల్గా మనకు ఈ వార్తను చూపిస్తున్నారు. ధాన్యం అమ్మకాలు, సన్నబియ్యం కొనుగోలులో 1100 కోట్ల కుంభకోణం అంటూ మంత్రి ఉత్తమ్ సమక్షంలో అనధికారిక ఒప్పందాలు, 4 సంస్థలకే టెండర్లు దక్కేలా గోల్మాల్, సీఎం కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల వరకు పాత్ర, బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణలను కనిపిస్తున్నాయి. దానికి ప్యారలల్గా ఆరోపణల్లో పైసా నిజం లేదు, మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు విపక్ష నేతలపై మండిపడిన ఉత్తమ్ అంటూ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. బీజేఎల్పీ నాయక పదవిని మహేశ్వర్ రెడ్డి కొనుక్కున్నారు ఢిల్లీ పెద్దల నుంచి అని చెప్పి ఆయన ఎలిగేషన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక ఒకసారి మళ్ళీ తొలి వెలుగు ఈ పేపర్ కొద్దాం. దీంట్లో చిత్రపురి స్కామ్లో సినీ పెద్దలు అంటూ ఒక హైలైట్ వార్త కనిపిస్తుంది. మనకు చూస్తున్నాం, ఈ చిత్రపురి కాలనీకి సంబంధించి సొసైటీ అధ్యక్షుడిని అనిల్ కుమార్ను అరెస్ట్ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో మరికొందరి పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. చిత్రపురి స్కామ్లో సినీ పెద్దలు, వెలుగులోకి వస్తున్న కీలక నటుల పేర్లు, పరుచూరి వెంకటేశ్వరరావు సహా పలువురిపై చీటింగ్ కేసు అంటూ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. మనం ఒకసారి స్కామ్కు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మనం ముఖ్యంగా
5 నెలల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ మధ్య కాలంలోనే పెద్ద స్కామ్ జరిగిందని ఇటు బీజేఎల్పీ నాయకుడు మహేశ్వర్ రెడ్డి, అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. వీరిద్దరి ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ముందుగా మనం కేటీఆర్ ఏ రకమైన అలిగేషన్స్ చేశారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన ఏమన్నారో దానికి సంబంధించిన వీడియో ఉంది, ఒకసారి చూపిస్తాను. రకరకాలుగా ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం, అన్అఫీషియల్ ట్యాక్స్ల గురించి వింటా ఉన్నాం. ఈరోజు ఈ స్కామ్లో మాత్రం కేవలం ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ పెద్దలకే కాకుండా ఢిల్లీ పెద్దల దాకా కూడా మరి హస్తం ఉందని చెప్పి మాకున్న సమాచారం. ఇప్పుడు మీకు 2 భాగాలుగా నేను చెప్పాలి. ఈ ప్రభుత్వం ఎట్లా ఉందంటే వ్యవహారము 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే తెలివి లేదు. మహిళలకు 100 రోజుల్లోనే అన్నీ ఇస్తాం, 6 గ్యారెంటీల్లో అన్ని 100 రోజులు అమలు చేస్తామని పొంకనాలు కొట్టింది ఇదే ప్రభుత్వం. మొదటి రోజు 2 లక్షల రూపాయలు రైతన్నులకు రుణమాఫీ చేస్తామని డైలాగులు కొట్టింది, కొట్టింది ఇదే ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మహిళలకు 100 రోజుల్లోనే నెలకు 2,500 1,67,00,000 మంది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు ఉన్నారు, వారందరికీ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఉండే 46 లక్షల మంది వృద్ధులకు నెలకి 4,000 రూపాయలు ఇస్తామన్నారు. వృద్ధులు, వితంతువులు అందరూ కలిసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, వాళ్ళ ఫైలు కదలడం లేదు. రైతులకు రైతు భరోసా అన్నారు, నెలకు 15,000 అన్నారు, ఆ ఫైలు కూడా కదలట్లేదు, దమ్ము లేదు. సంక్షేమ పథకాలతో ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ప్రజల జేబులు నింపే పని చేతనైతలేదు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం తమ జేబులు నింపుకోవడంలో మాత్రం చాలా బిజీగా ఉన్నారు. ఈ మొత్తం స్కామ్ అర్థం చేసుకోవాలంటే 2 భాగాల్లో మీకు చెప్పాలి. మొదటి భాగం ఏంటి అంటే 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ కోసం తెలిసిన గ్లోబల్ టెండర్లు ఏవైతున్నాయో దాని వెనకాల జరిగింది దాదాపుగా 700 నుంచి 750 కోట్ల స్కామ్. ఒకవైపు 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం తెలిసిన గ్లోబల్ టెండర్లు, అది మొదటి స్కామ్. రెండవది మధ్యాహ్న భోజన పథకం కోసం పిల్లలు తినే మధ్యాహ్న భోజనం బళ్ళల్లో, దానికోసం 2,20,000 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోళ్ల పేరుతో జరిగింది రెండవ స్కామ్. దాని విలువ ఒక 300 కోట్లు. 2 కలిపితే 1,011 కోట్ల కుంభకోణం, 1,100 కోట్ల కుంభకోణానికి తెరలేపింది కాంగ్రెస్ సర్కార్. ఇప్పటికే రాష్ట్రంలో ఈ ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, తెలంగాణలో ఇప్పుడు ట్యాక్స్ల పర్వం కొనసాగుతుందని కేటీఆర్ చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ పేరిట యూ ట్యాక్స్ అని, అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట ఆర్ ట్యాక్స్ అని కొనసాగుతున్నాయని చెప్పి కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఒకవైపు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా ఇంకొక వైపు స్కామ్లకు కాంగ్రెస్ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారన్నది ఆయన ఆరోపణ. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఈ సేకరణ పర్వం ఎప్పుడు మొదలైంది? డిసెంబర్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ధాన్యం సేకరణకు సంబంధించి ఒకవైపు జరగట్లేదు అని చెప్పి చాలా కాలం విపక్ష నాయకులు ఆరోపించారు. ఇప్పుడేమో ధాన్యం సేకరణ జరిగింది, 1,100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పి ఇప్పుడు ఆరోపిస్తున్నారు. ఓవరాల్గా లోతుకు వెళితే కానీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ రావు. అయితే దీనికి కౌంటర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఏమంటున్నారో మన దగ్గర వీడియో ఉంది, ఒకసారి విందాం. రైతులకి లాభం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటే ఒక పెద్ద మనిషి అంటాడు 10% తాలు తరుగు మీరు కావాల్సుకొని ఇస్తున్నారు. ఉన్న 7,200 మహిళా సంఘాల ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి, 3,000 మిల్స్ ఉన్నాయి. ఏది ఈ కొనుగోలు ఆపరేషన్స్ లో, ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ మేము కమిషన్ తోమినమాట, 1000 కోట్లు నేను తీసుకున్నట, 100 కోట్ల వరకు పంపిస్తున్నట. ఇంత పచ్చి అబద్ధం, దుర్మార్గపు నీచమైన మాటలు వాళ్ళు ఉపసంహరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు, మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు, ఫ్లోర్ లీడర్ పదవి కొనుక్కున్నావు, కానీ మాకు ఆ సంస్కృతి లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు కాదు. అదేవిధంగా మేమేమి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రంలో ప్రభుత్వంలో పెద్దలు కలిసి బయటనేమో కొనుగోలు విషయం మాట్లాడి లోపల రూమ్లో పోయి వాళ్ళ భూముల విషయం మాట్లాడే సంస్కృతి కూడా మాది కాదు. మరి ఈ విధంగా చేసిన వాళ్ళు పూర్తిగా అబద్ధపు ప్రచారం, అసలు ఏ మాత్రం 1% కూడా దాంట్లో నిజం లేదు. అదేవిధంగా వాళ్ళు ఏమంటారు, 1,30,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం
కొనుగోలు అయితే అసలు కనీస మినిమం ఫిగర్స్ ఒక ప్రిపరేషన్ కూడా లేదు. అసలు ఆ రోజుకి కొన్న ధాన్యం కొత్త కూడా 30 లక్షలు మెట్రిక్ టన్నులే. వాళ్ళు పెద్ద ఎత్తున ప్రశ్నలు పెట్టి 1,30,00,000 కొనమని చెప్పిందంటే ఆ రోజుకి 1/4. రైట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహజంగానే ఆయన మీద అలిగేషన్స్ వస్తే దానికి ఎదురుదాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఈ మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇది ఎటువైపు టర్న్ తీసుకునే అవకాశం ఉంది? ఒకసారి మాట్లాడదాం. మా ప్రతినిధి శ్రీశైలం లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రీశైలం, మీ దగ్గర ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? నిన్న ఈ మాటల యుద్ధం కొనసాగింది. మహేశ్వర్ రెడ్డి స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత కేటీఆర్ కొనసాగించారు. ఇప్పుడు దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి కౌంటర్ వచ్చింది. మొత్తం మీద ఈ అంశం ఏ టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది? థ్యాంక్ యూ రాజేష్. సో మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 5 నెలలు అవుతా ఉంది. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు, అనేక గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలో కొన్ని గ్యారెంటీని నెరవేర్చే ప్రయత్నం చేసింది. ఇంకొన్ని గ్యారెంటీలు పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా ఇతరితర కారణాల వల్ల అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సాధ్యం కానటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వంలో ఏర్పడిన తర్వాత ఏర్పడిన 1 month 2 months నుండి ప్రతిపక్షాల నుంచి వరుసగా విమర్శలు పొందుతుంది అధికార కాంగ్రెస్ పార్టీ. సో గతంలో చూసాం మనం అందరం కూడా, ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తూ ఢిల్లీకి పంపిస్తుందంటూ ఆ ప్రతిపక్షాలు విమర్శలు చేసినాయి. తర్వాత యూ ట్యాక్స్ అంటూ తెర మీదకి వచ్చింది. కొత్తగా కేటీఆర్ గారు మళ్ళీ బ్రూ ట్యాక్స్ అంటూ, బిఆర్యు బ్రూ ట్యాక్స్ అంటూ కూడా బట్టి, రేవంత్ ఉత్తమ్ ట్యాక్స్ అంటూ కూడా మళ్ళీ ఈ అంశాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. సో దాంతో పాటు ఏదైతే వడ్ల కొనుగోలుకు సంబంధించి కూడా 1100 స్కామ్ జరిగింది, 1100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. సో ఇందులో ఈ ట్యాక్స్ వసూలు చేసి ఈ డబ్బునంతా కూడా ఢిల్లీ పెద్దలకు కప్పంగా పంపిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా అటు కేటీఆర్ కామెంట్ చేస్తా ఉన్నారు. దాదాపు 800 కోట్లు వడ్ల కొనుగోలులో కావచ్చు, 300 కోట్ల రూపాయలు సన్నబియ్యంలో ఈ యొక్క ప్రభుత్వం వసూలు చేసి పంపిస్తున్నట్టు దాడి చేసినటువంటి పరిస్థితి. దానికి తోడు బీజేపీ ఎల్పీ నేత అయినటువంటి ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డి కూడా వరుసగా బీజేపీ ఎల్పీ నేతగా ఆయన ఎంపిక అయినటువంటి రోజు నుంచి కూడా వరుసగా కామెంట్లు చేస్తా ఉన్నారు అటు అధికార పార్టీ మీద. ఆయన కూడా గతంలో ట్యాక్సుల వసూలు పర్వం నడుస్తా ఉంది. యూ ట్యాక్స్ అంటూ, ఉత్తమ్ ట్యాక్స్ అంటూ కూడా ట్యాక్సులు నడుస్తా ఉన్నాయి. వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో జరగడం లేదు. ఏదైతే తడిసిన ప్రతి ధాన్యాన్ని కొట్టమన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము వడ్ల కొనుగోలులో కొంత ఆలస్యం చేస్తా ఉంది, రైతన్నలకు ఇబ్బందిని కలిగిస్తా ఉందంటూ కూడా విమర్శలు చేసినటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ మంత్రులైనటువంటి ఉత్తమ్ కావచ్చు, శ్రీధర్ బాబు కావచ్చు, సో ఇతర కొంతమంది నాయకులు కూడా నిన్న గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించి మరి ఆ ప్రతిపక్ష నేతలకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కేవలం వడ్ల కొనుగోలులో ఇప్పటివరకు జరిగింది 200 కోట్లు మాత్రమే. 200 కోట్ల వడ్ల కొనుగోలు ప్రక్రియ జరిగితే 1100 కోట్ల రూపాయలని ఢిల్లీకి ఎట్లా పంపుతారో సమాధానం చెప్పాలి. సో తలాతోక లేనటువంటి మాటలు మాట్లాడుతా ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడే మాటల్లో 1% కూడా నిజాయితీ లేదంటూ కూడా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు రాజేష్. మొత్తం మీద ఇది ఫర్దర్గా ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది శ్రీశైలం మనకు? అంటే కేవలం మనకు పార్లమెంట్ ఎన్నికల వేళ మొన్నటి వరకు మనం అందరం చూసాం, ఎన్నికల కోసము ఎత్తుగడగా అటు ప్రతిపక్షాలు ఇటు అధికార పార్టీలు కేవలం ఒక పావుగా దీన్ని వాడుకున్నట్టయితే తెలుస్తోంది. అటు ట్యాక్స్ల విషయం కావచ్చు, లేకపోతే ఇతర అంశాలన్నీ కూడా ప్రజల్లోకి బలంగా దూసుకెళ్లాలనేటువంటి కాన్సెప్ట్ తో బీఆర్ఎస్ కావచ్చు, ఎలాగైనా ఈసారి డబుల్ డిజిట్ ని సొంతం చేసుకోవాలని బీజేపీ కావచ్చు. సో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఢిల్లీలో కూడా అధికారంలోకి రావాలి, మెజారిటీ ఆఫ్ సీట్లను మేము ఢిల్లీకి పార్లమెంట్ ఎన్నికల వేళ పార్లమెంటు ఏదైతే స్థానాల్ని మేము ఇవ్వాలన్నటువంటి కాన్సెప్ట్ లో ఒకరి మీద ఒకరు విమర్శలే తప్ప ఇందులో వాస్తవాలు అయితే కనిపిస్తున్నట్టు లేదంటూ కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి కేవలం 4-5 నెలలు మాత్రమే అవుతోంది. ఈ 4-5 నెలల్లో నిజంగా ఈ ట్యాక్స్ల పర్వం అనేది ఇటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే గత రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 6 నుంచి 7 లక్షల వేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయింది, ఖజానాంతా ఖాళీ అయిందంటూ అధికార పార్టీ అధికారంలోకి రాగానే చెప్పింది. కాబట్టి సో ఇక వడ్ల కొనుగోలు ప్రక్రియ రీసెంట్ గానే స్టార్ట్ అయ్యింది. సో పూర్తి స్థాయిలో వడ్ల కొనుగోలు కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇవన్నీ కేవలం పార్లమెంట్ ఎన్నికల వేళ, ఈ రోజు పోలింగ్ జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల వేళ కేవలం ప్రచారంలో భాగంగానే ప్రజలతో మమేకమవడానికి, ఓటర్లని వశపరచుకోవడానికి ఒకరి మీద ఒకరు చేస్తున్న విమర్శలే తప్ప ఇందులో వాస్తవాలు లేవనేది కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రాజేష్.
రైట్, థ్యాంక్ యూ శ్రీశైలం ఫర్ అప్డేట్స్. మొత్తం మీద చూస్తే రాష్ట్రాన్ని ఒక కుంభకోణం కుదిపేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోతుగా వెళితే దీంట్లో వాస్తవాలు ఏంటి అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మరి ప్రభుత్వం దీని మీద విచారణకు రెడీ అవుతుందా లేదా అన్నది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటికైతే తెలంగాణ ప్రజల ఫ్యూజులు ఎగిరిపోయే మాట ఏం చెప్పుకోవాలి. ఎందుకంటే 1100 కోట్ల స్కామ్ అంటే మామూలు విషయం కాదు. ప్రభుత్వం ఏర్పడి కేవలం 5 నెలలు మాత్రమే అయింది. ఇంకొక 10 రోజులైతే 6వ నెల పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఇంత పెద్ద స్కామ్ జరిగిందా లేదా అన్నది మాత్రం ప్రజల్లో ఒక చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మహేశ్వర్ రెడ్డి స్టార్ట్ చేశాడు, ఆ తర్వాత కేటీఆర్ కొనసాగిస్తున్నాడు. దీనికి కౌంటర్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన పరిస్థితి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవాళ దినపత్రికలో ఆల్మోస్ట్ అన్ని పేపర్లో కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.